ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. ప్రపంచానికి సవాల్గా మారిన ప్లాస్టిక్ వాడకం తగ్గించి పర్యావరణ హిత ఉత్పత్తులను ఉపయోగించుకోవాలని కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడలో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబురాల్లో భాగంగా గవర్నర్ చేతుల మీదుగా స్టీల్ బ్యాంక్ ప్రారంభించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి జ్ఞాపకార్థం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2.5 కోట్లతో 276 మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎస్సీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య తదితరులు హాజరయ్యారు. With 55% of Siddipet's dry waste comprising plastic and 60% of that being single use, this initiative offers a timely and practical eco-solution. By promoting stainless steel utensils for communal use and entrusting SHGs to manage them, the district has set a national example in grassroots circular economy. With 38 more banks being distributed under the leadership of Honorable Minister Sri Ponnam Prabhakar Garu, Kohida Mandal joins this movement of sustainable empowerment. ప్లాస్టిక్ రహితంగా గ్రామీణ ప్రాంతాల్లో తయారయ్యేటువంటి మోతుగా కిస్తాగర్లు కావచ్చు, కానీ నా నియోజకవర్గంలో ఒక్కరికి కూడా అనారోగ్యానికి కారణమైన ప్లాస్టిక్ నిషేధం జరగాలనే ఆలోచనతోటి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 340 హోటళ్లలో హోటల్కు 100 గ్లాసుల చొప్పున 34,000 గ్లాసులు ఇచ్చిన. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, హోటల్లో పోయి ఛాయ్ తాగితే ఆ స్టీల్ గ్లాసులనే తాగండి తప్ప ప్లాస్టిక్ గ్లాస్ తాగి మీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవద్దని చెప్తా ఉన్నా. 74,000 మంది ఒక్కసారి భోజనం చేసేంత స్టీల్ సామాగ్రి నియోజకవర్గంలో మన ఆరోగ్య రక్షణకు వస్తా ఉంది. భవిష్యత్తులో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించే విధంగా ఈ నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలని మిమ్మల్ని అందరికీ ప్రార్థిస్తా ఉన్నా.